ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. దేవుని యొక్క మాటలు వింటాను నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడుతూ ఉంది, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి అని రాయటం ప్రారంభిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నిందల చేత ఎంతగానో మోపబడిన స్థితిలో ఉన్నావా? నిందలన్నీ నీ మీద వేసి ఉన్నారా? అయితే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఆ నిందలకు భయపడొద్దని. ఎవరితోనయ్యా ఈ మాట చెప్తున్నాడు అంటే, ఇక్కడ స్పష్టంగా 7వ వచనంలో మనం ప్రారంభిస్తే అర్థమవుతూ ఉంటుంది. నీతిని అనుసరించు వారులారా నా మాట వినండి, నా బోధను హృదయానుసారముగా నా బోధను హృదయమునందు ఉంచుకున్న వారులారా, ఆ జనులారా మీరు నా మాట వినండి అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, నీతిని అనుసరించేవారు నిందకు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని యొక్క బోధను హృదయంలో ఉంచుకున్న వారు భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు నిందకు నువ్వు భయపడుతున్నావా? నీతిని అనుసరించగలిగిన స్థితిలో నువ్వు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవునికి వాక్యానికి అనుగుణంగా, దేవుని బోధకు అనుగుణంగా ఉన్నప్పుడు నీ మీదకి నింద వస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే మత్తయి సువార్తలో మరొకసారి జ్ఞాపకం చేస్తాడు, నా నామం నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు సంతోషించండి, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమగును అని చెప్పడం మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నిందను చూసి నువ్వు భయపడవద్దు. నువ్వు దేవునికి వాక్యానికి లోబడిన వాడవైతే, ఇదిగో నిందను చూసి నువ్వు కృంగిపోవద్దు. నువ్వు నీతిమంతుడివి నీతిమంతురాలిగా నువ్వు ఉండినట్లయితే ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో. ఈరోజు స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీతి కలిగి దేవుని బోధలను ఉండగలిగితే నువ్వు భయపడవద్దు. నిందలు వస్తాయి, రావని చెప్పట్లే, నిందలు ఖచ్చితంగా వస్తాయి. దేవుడు నమ్మిన వారి మీద నిందలు వస్తాయి. ఇదిగో దేవుని నమ్మకపోయినా కొన్ని పరిస్థితుల్లో నిందలు వస్తాయి. కానీ ఆ నిందలను చూసి లోకంలో ఉన్నవారు భయపడతారు, నీతిని అనుసరించిన వారు భయపడతారు. ఇదిగో దేవుని యొక్క బోధ నొందని వాడు భయపడతాడు. కానీ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇదిగో నిందను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు కృంగిపోతున్నావు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడుతున్నావు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంతగానో నల్లగొట్టబడుతున్నావు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిందను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు కన్నీళ్ళు కార్చి బాధపడాల్సిన అవసరం లేదు. నా వాళ్ళే నా మీద నింద వేశారే, ఇదిగో నా వాళ్ళే నేనెంతో నమ్మానే, నా మీద ఇంత నింద వేశారేంటి అని ఒకవేళ కృంగిపోతా ఉన్నావేమో, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. ఇక మీద నువ్వు ఎప్పుడు కృంగిపోకూడదని, ఇదిగో దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నీతిని అనుసరించగలిగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క బోధనను నొంది నీ హృదయంలో దాచుకున్న స్థితిలో నువ్వు ఉంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి ఉదయకాల సమయంలో ఈ మాటల ద్వారా నేను బలపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు తేటగా నీతో మాట్లాడి ఉన్నాడు. నువ్వు విని నీ హృదయంలో ఒక ధైర్యాన్ని తెచ్చుకొని ప్రభు వైపు తిరుగు. ప్రభు తప్పక నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. మీ కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థన ఏకీభవించండి. పరిశుద్ధుడా, వందనాలు ప్రభా, ఎంత తేటగా ఎంత స్పష్టంగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. నిజమేనైనా అయ్యా, నిందను చూసి మేము భయపడుతూ ఉన్నామేమో, నిందలు అనేవి వస్తాయి, మీ మీద కూడా నింద వేశారు. అయ్యా మీకు వందనాలనైనా. యేసయ్యా మీకు లెక్కలేని స్తోత్రం ప్రభా. భయపడక అయ్యా మేము నీతిమంతులముగా ఉండినట్లయితే, నీ వాక్యాన్ని అనుసారంగా నీ బోధలో మేము ఉండినట్లయితే భయపడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు. ఆ రీతిగా మేము ఉండటకు సహాయం దయచేయండి, బలపరిచి స్థిరపరచండి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ బిడ్డలైతే బలముగా మాట్లాడి వాళ్ళనైనా ధైర్యపరిచారో వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితికి మార్చబడడానికి సహాయము దయచేయమని, అయ్యా ఉదయకాలపు ఆశీస్సులు ఆ బిడ్డల మీద ఉంచమని యేసే నామమున నడుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడితే తప్పక మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే రీతిగా వీడియోని లైక్ చేయండి. అదే రీతిగా ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నాడంటే, ఇదిగో సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులకు దేవుని వాక్యంలో బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.